నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 12 ఏప్రిల్ 2026 ఆదివారం సాయంత్రం ఈరోజు వీడియో వేస్తున్నా. నిన్న విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది. ఒక సిమెంట్ పౌడర్ తీసుకుపోయే లారీ అతడు BMW కార్లో ఒక అడ్వకేట్ షాపు ప్రయాణం చేస్తే టోల్గేట్ దగ్గరికి రాగానే ఆ లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆ డివైడర్కు ఏదైతే టోల్గేట్ దగ్గర వాళ్ళు ఏ టోల్గేట్ కాలేట్ దానికి సంబంధించిన ఒక సిమెంట్ దిమ్మె లాంటి దానికి గుద్దుకొని ఆ లారీ BMW కార్ మీద మొత్తం ఒరిగింది. దాన్ని లోపల ఎవరైతే ప్రయాణించే డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ఉన్నాడో అతడు చనిపోయింది. కానీ ఆ టోల్గేట్ కాడికి రావడానికి ముందు అదేదైతే హెవీ లోడ్ లారీ ఉందో డ్రైవర్ సమాధానం చెప్తుండు, ఏమని, బ్రేక్ ఫెయిల్ అయింది, దానివల్ల కంట్రోల్ కాక బండి నేను వచ్చి అక్కడ గుద్ది బోర్ల పడేసాను. ఇప్పుడు బండి బ్రేక్ ఫెయిల్ అయితే మనం పోయి టోల్గేట్కే గుద్దాల్సిన అవసరం లేదు సార్. టోల్గేట్కు రెండు వైపులా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. రైట్కు తీసుకున్నా, లెఫ్ట్కు తీసుకున్నా. బ్రేక్ ఫెయిల్ అయిన బండిని మనం డైరెక్ట్ అందులోకే తీసుకుపోయి అక్కడ మనుషులు ఉంటారు, ఆ టోల్గేట్లో పనిచేసే సిబ్బంది ఉంటారు, ఆ టోల్గేట్ల లోపల కౌంటర్ కూర్చునే ఒక వ్యక్తి ఉంటాడు, బయట అటు ఇటు బారికేడ్లు జరిపే పిల్లలు ఉంటారు. ఎందుకంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ అట్లాంటి వెహికల్స్ వస్తాయి. ఏమన్నా హై ప్రొఫైల్ వెహికల్ వచ్చినప్పుడు వెంటనే బారికేడ్లు తీయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆడికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మనిషి ప్రాణమే ఇంపార్టెంట్ అయినప్పుడు బండిలో ఉన్న సరుకులు అది పెద్ద మ్యాటర్ కాదు. నిజంగా డ్రైవర్ అతి తెలివిగా మరి తెలివి తక్కువతనం అర్థం కాలేదు. అక్కడ జరిగిన సంఘటన చూస్తే మాత్రం ఆ లారీ డ్రైవర్దే 100% తప్పు. మనం టోల్గేట్ ఎక్కడికన్నా మనం ఏదైనా టోల్గేట్ దగ్గరలో ప్రయాణం చేసేటప్పుడు బోర్డులు ఉంటాయి. ఇప్పుడు మేము యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాం. ఢిల్లీ టు ఆగ్రా హైవే ఇది. ఇక్కడ స్పీడ్ బోర్డు ఉంది సార్. చిన్న బండి అయితే 60, ట్రక్ 60, కార్లు అయితే 100 స్పీడ్ అని ఉంది. మనోడు కరెక్ట్ 100 పోతాడు. ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్లు ఉందనగా టోల్గేట్ ఉందనగానే మనకు బోర్డులు పెడతారు, ముంగట టోల్గేట్ వస్తుంది, మీరు ఇక్కడ స్పీడ్ తగ్గించుకుంటే అడిపోయేసరికి మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా బండి ఆగుతుంది అని. అప్పుడు మనం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైనా రోడ్ల మీద ప్రయాణం చేయంగా బార్కెట్లు దూరం నుంచే కాషన్ బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు 500 మీటర్లు అయితే టోల్గేట్లకు ఎంటర్ అవుతావు, కిలోమీటర్ అయితే ఎంటర్ అవుతావు. డ్రైవర్ హెవీ బండి నడిపేటోనికి కొంచెం అన్న బుద్ధి ఉండాలి. అప్పుడు అతడు ఎక్సిలేటర్ మీద కాలు తీసేస్తే ఆటోమేటిక్ బండి మెల్లమెల్లగా స్లో డౌన్ అవుతుంది. దానివల్ల నువ్వు టోల్గేట్ వెళ్ళేసరికి నువ్వు బ్రేక్ ఫెయిల్ అయిన బండిని కూడా నువ్వు కంట్రోల్ చేయొచ్చు. అది ఎంత పెద్ద హెవీ లోడ్ వెహికల్ అన్నా కానీ. సరే, అట్లాంటి పరిస్థితి వచ్చింది, కంట్రోల్ అవుతలేదు అన్నప్పుడు నువ్వు వాహనాలకు గుద్దాల్సిన అవసరం ఏముంది? నీకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతంత పెద్ద రోడ్లు ఉన్నాయి. ఫ్రీ లోడ్ ఒకటి నీకు డైరెక్ట్ అంబులెన్స్ పోయేది, విఐపి వెహికల్స్ పోయే ఎంట్రెన్స్ కూడా ఉంటుంది. దానిలోకి వెళ్ళి వీకిన అయిపోతుండే. డైరెక్ట్ వేయిండు, బారికేడ్ దానికి మట్టి సిమెంట్ దిమ్మ గుద్దిండు, బోర్ల పడేసిండు బండి. కథం. కార్లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాయి. ఎంత కాస్ట్లీ కార్ అయితే ఏముంది. ఇప్పుడు ఫ్రంట్ పొజిషన్ నుంచి ఏదైనా గుద్దినా, వెనక నుంచి ఏదైనా గుద్దినా ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అవుతాయి. మీదికి వెళ్ళి ఏదైనా కొన్ని టన్నుల బజన్ ఉన్నది వచ్చి బండి మీద పడితే ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినా బతుకుతాడు మనిషి. నిజంగా బాగా బాధ అనిపించింది ఆ వీడియో చూస్తే. సంబంధం లేని, ఆయనకు ఎలాంటి సంబంధం లేని దానివల్ల ప్రాణాలు కోల్పోయింది ఒక వ్యక్తి. దీంట్లో 100% హెవీ లారీ నడిపిన డ్రైవర్ తప్పే. ఎందుకంటే ఆ బండి ఎక్కడికి వెళ్ళో నడుపుకొని వస్తుండు. బ్రేక్ ఫెయిల్ అయిన విషయం అతనికి టోల్గేట్ 5 కిలోమీటర్లు ఉందనగానే ఖచ్చితంగా స్లో చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే అంత పెద్ద వెహికల్ దగ్గరికి వచ్చి బ్రేక్ కొడితే ఆగదు, పల్టీ పడుతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఆ పౌడర్కు సిమెంట్ పౌడర్ ఏదైతే ఉందో అది అప్ అండ్ డౌన్ ఇట్లా నీళ్ళ లెక్క, అంటే ద్రవం లెక్క అటు ఇటు ఊగినప్పుడు, ఎక్కడనే ఇట్లా సైడ్ కాపినప్పుడు కూడా కొద్దిగా లెఫ్ట్ సైడ్ డౌన్ ఉంటే అటు బోర్ల పడతాయి ఆ బండ్లు. ఆ అసొంటి బండి అది. ఆయనకి ఎంత దాని మీద అవగాహన ఉండాలి ఆ బండి మీద. ఆయన డ్రైవింగ్ తప్పిదం వల్ల ఒక అమాయకుని నిండు ప్రాణం పీకింది. నిజంగా బాగా దారుణం. మళ్ళీ సరే, అది పడ్డాక ఏమన్నా టక్కన బయటకు తీసే అంత అది ఉందా అంటే
ఎప్పుడో పడితే ఎప్పుడో బండి బయటకు వెళ్ళింది. అన్ని క్రేన్లు వచ్చినా లేవలేదు. దాని నిండా అంత మెటీరియల్ ఉంది, అంత హెవీ వెయిట్ తోటి అనవసరంగా ఒక మనిషి ప్రాణం తీసాడు. నిజంగా ఇప్పుడు చాలామంది చాలా జాగాల్లో చిన్న చిన్న వెహికల్స్ని ఆపి డ్యూటీ చేసేటోళ్ళు నువ్వు ఊదు అని అంటారు. ఖచ్చితంగా బస్సు డ్రైవర్తో సహా, లారీ డ్రైవర్తో సహా హైవేల మీద ఖచ్చితంగా బారికేడ్లు పెట్టి టోల్గేట్ల దగ్గర మీరు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా అని ఖచ్చితంగా పైప్ వేయాలి. చిన్న బండ్లను ఆపుతారు, పైప్ ఎత్తారు, పెద్ద బండినేమో విడిచిపెడతారు. చిన్న బండోడు కుదిరితే ఒకటే ఎత్తాడు, అదే పెద్ద బండోడు కుదిరితే కొన్ని కుటుంబాలే రోడ్డు మీద పాలైంది. నా అదృష్టం ఏంది, అలా BMW కార్లో అతడు ఒక్కడే ఉన్నాడు. అతని కుటుంబం అంత ఉంటే కుటుంబం బిగుతుండే. అంతంత పెద్ద బండ్లు నడిపేటోళ్ళు ఫుల్ తాగి నడుపుతారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఈ ఏప్రిల్ నెలకే, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అసలు మన ఇండియాలో రోడ్ సేఫ్టీ రూల్స్ ఎవ్వడు కూడా పాటించడు. ఈ హెవీ వెహికల్ అనేది ఈ లైన్లోనే నడవద్దు. ఈ బండి ఇది ఆ లైన్లో నడవాలి. ఆ 2 లైన్లు వీళ్ళ కోసం కేటాయించినాయి. అడిగి ఇలా నడుపుతుంది సెకండ్ లైన్. ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కార్ల కోసం కేటాయించింది. ఏందో ఏమో ఆడదాకా వచ్చి బండి దాని మీద బోర్లు వేసి నాకు బ్రేక్ ఫెయిల్ అయిందని సింపుల్గా చెప్పేస్తే మనిషి ప్రాణం తిరిగి వస్తుంది. అంత దూరం ఉండగా టోల్ గేట్ కనబడుతుంది, ఇక్కడికి వెళ్ళి బ్రేక్ కొట్టుకుంటే ఆడదాకా పోవాలి. అదేమన్నా కారా సడన్గా బ్రేక్ కొట్టి ఆగడానికి? ఎందుకో సార్ ఆ వీడియో చూస్తే బాధ అనిపించి వీడియో చేసిన. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.